క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, పాస్ట్ అడ్జస్ట్మెంట్ సొల్యూషన్స్, ప్రాబ్లం 43 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే అంజు, మంజు అండ్ మమత ఆర్ పార్ట్నర్స్ whose fixed capitals were 10,000 rupees, 8,000 rupees and 6,000 rupees respectively. అంజు, మంజు మరియు మమత భాగస్వాములు. వీరి స్థిర మూలధనం వరుసగా 10,000 రూపాయలు, 8,000 రూపాయలు మరియు 6,000 రూపాయలు. As per the partnership agreement, there is a provision for allowing interest on capitals at the rate of 5% per annum, but entries for the same have not been made for the last 3 years. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మూలధనాలపై వడ్డీని సంవత్సరానికి 5% చొప్పున అనుమతించే నిబంధన ఉంది. కానీ గత 3 సంవత్సరాలుగా వాటి కోసం ఎంట్రీలు చేయలేదు. ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో డ్యూరింగ్ 3 years రిమైన్డ్ యాజ్ ఫాలోస్. ఆ 3 సంవత్సరాల్లో లాభ భాగస్వామ్య నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉంది. ఈ వివరాలు ఇక్కడ ఒక టేబుల్లో కాలమ్స్లో ఇవ్వబడ్డాయి. సంవత్సరం అంజు, మంజు, మమత. 2000 XA సంవత్సరంలో ఇది అంజు కోసం 4, మంజు కోసం 3 మరియు మమత కోసం 5. 2000 XB సంవత్సరంలో ఇది అంజు కోసం 3, మంజు కోసం 2 మరియు మమత కోసం 1. 2000 XC సంవత్సరంలో ఇది అంజు, మంజు మరియు మమత కోసం ఒక్కొక్కరికి 1. మేక్ నెసెసరీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ at the beginning of the 4th year, that is April 2000 XD. 4వ సంవత్సరం ప్రారంభంలో అంటే ఏప్రిల్ 2000 XDలో అవసరమైన సర్దుబాటు ఎంట్రీని చేయండి. కాబట్టి ప్రాబ్లం ప్రకారం మనము అవసరమైన సర్దుబాటు నమోదు చేయాలి. మనకు తెలిసినట్లుగా మనం సర్దుబాటు ఎంట్రీలను 2 పద్ధతుల్లో రికార్డ్ చేయొచ్చు. మొదటి పద్ధతిలో మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా చేస్తాము. రెండో పద్ధతిలో మనం దీన్ని నేరుగా పార్ట్నర్ల క్యాపిటల్ లేదా కరెంట్ అకౌంట్లో చేస్తాము. ఇప్పుడు క్యాపిటల్లు ఫిక్స్డ్గా ఉన్నాయని ప్రాబ్లంలో స్పష్టంగా పేర్కొనబడినందున మనము ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని ఉపయోగించబోతున్నాము. మరో మాటలో చెప్పాలంటే మనం పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో సర్దుబాటు నమోదులను రికార్డ్ చేయబోతున్నాము, పార్ట్నర్ల క్యాపిటల్ అకౌంట్లో కాదు. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా క్యాపిటల్లపై వడ్డీ నమోదు చేయలేదని ప్రాబ్లంలో ఇవ్వబడింది. కాబట్టి మనం మొదటి పద్ధతిని అనుసరిస్తే మనం జర్నల్లో 1 కంటే ఎక్కువ ఎంట్రీలు చేయాలి. ఇప్పుడు అవసరమైన సర్దుబాటు నమోదు చేయమని ప్రాబ్లంలో స్పష్టంగా అడిగినందున పరోక్షంగా మనం ఒకే ఒక ఎంట్రీ అవసరమయ్యే పద్ధతిని ఉపయోగించాలని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. ఇది ఒకే ఒక ఎంట్రీ ద్వారా సర్దుబాటు చేసే పద్ధతిని ఉపయోగించాలని చెప్పడానికి మరొక మార్గం. ఇది గత అడ్జస్ట్మెంట్ల యొక్క నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్లో అన్ని సర్దుబాట్లను రికార్డ్ చేసే రెండో పద్ధతి తప్ప మరొకటి కాదు. మరియు చివరికి మనము ఈ పద్ధతిలో జర్నల్లో ఒకే ఒక ఎంట్రీని మాత్రమే రికార్డ్ చేస్తాము. ఇప్పుడు క్యాపిటల్పై వడ్డీని పరిగణనలోకి తీసుకోలేదని ప్రాబ్లంలో పేర్కొనబడింది. గత 3 ఏళ్లుగా దీనిని పరిగణనలోకి తీసుకోలేదని కూడా పేర్కొనబడింది. కాబట్టి మొదట వర్కింగ్ నోట్స్లో క్యాపిటల్పై వడ్డీని గణిద్దాం. మనం దీన్ని గత 3 సంవత్సరాల కోసం చేయబోతున్నాం. ముందుగా క్యాపిటల్పై వార్షిక వడ్డీ అనే శీర్షికను రాద్దాము. మనం మొదట క్యాపిటల్పై వార్షిక వడ్డీని లెక్కిస్తాము. ఆపై దాని నుండి మనం 3 సంవత్సరాలకు క్యాపిటల్పై వడ్డీని లెక్కించవచ్చు. ఇప్పుడు ప్రాబ్లంలో భాగస్వాముల మూలధనాలు వరుసగా 10,000 రూపీస్, 8,000 రూపీస్ మరియు 6,000 రూపీస్ అని ఇవ్వబడింది. అలాగే ఈ క్యాపిటల్లు ఫిక్స్డ్ క్యాపిటల్లు కాబట్టి వీటిని ఓపెనింగ్ క్యాపిటల్లుగా పరిగణించవచ్చు. వాస్తవానికి క్యాపిటల్లు ఫిక్స్డ్ క్యాపిటల్లు కాబట్టి అవి క్లోజింగ్ క్యాపిటల్లు కూడా అవుతాయి. అయితే మనకు ఈ విషయం అవసరం లేదు. ఇవి ఓపెనింగ్ క్యాపిటల్లు అన్న విషయం మాత్రమే మనకు అవసరం. అలాగే క్యాపిటల్పై వడ్డీని సంవత్సరానికి 5% చొప్పున పరిగణించాలని కూడా ఇవ్వబడింది. కాబట్టి భాగస్వామి అంజు క్యాపిటల్పై వడ్డీ ఆమె మూలధన మొత్తం 10,000 రూపీస్ని క్యాపిటల్పై వడ్డీ రేటు 5/100తో గుణిస్తే వస్తుంది. 100లోని 2 జీరోలను 10,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము. ఇప్పుడు మనం మిగిలిన 100 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 500 రూపీస్ వస్తాయి. ఇది భాగస్వామి అంజు క్యాపిటల్పై ఇంట్రెస్ట్. అదేవిధంగా భాగస్వామి మంజు క్యాపిటల్పై వడ్డీ ఆమె మూలధన మొత్తం 8,000 రూపీస్ని క్యాపిటల్పై వడ్డీ రేటు 5/100తో గుణిస్తే వస్తుంది. 100లోని 2 జీరోలను 8,000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాము.
ఇప్పుడు మిగిలిన 80 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 400 రూపీస్ వస్తాయి. ఇది భాగస్వామి మంజు క్యాపిటల్పై ఇంట్రెస్ట్. అదేవిధంగా భాగస్వామి మమత క్యాపిటల్పై వడ్డీ ఆమె మూలధన మొత్తం 6000 రూపీస్ని క్యాపిటల్పై వడ్డీ రేటు 5/100తో గుణిస్తే వస్తుంది. 100లోని 2 జీరోలను 6000 రూపీస్లో 2 జీరోలతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 60 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 300 రూపీస్ వస్తాయి. ఇది భాగస్వామి మమత క్యాపిటల్పై ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్లు ముందుగా విస్మరించబడినందున మనము ఇప్పుడు వాటిని పరిగణించాలి. కాబట్టి మనము ప్రతి భాగస్వామికి వ్యక్తిగతంగా పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ను క్రియేట్ చేస్తాము. కానీ మనం 3 సంవత్సరాల పాటు క్యాపిటల్పై వడ్డీని లెక్కించిన తర్వాత మొత్తం 3 సంవత్సరాలకు ఒకేసారి చేద్దాం. ఇప్పుడే కాదు. చూడండి, క్యాపిటల్పై ఈ వడ్డీ 3 సంవత్సరాలుగా పార్ట్నర్ల కరెంట్ అకౌంట్కి జమ చేయబడలేదు. మరో మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం క్యాపిటల్పై మొత్తం వడ్డీని ప్రాఫిట్ షేర్గా భాగస్వాములకు జమ చేశారు, క్యాపిటల్పై వడ్డీ రూపంలో కాదు. కాబట్టి పార్ట్నర్లకు ఎంత ప్రాఫిట్ షేర్ ఎక్కువగా క్రెడిట్ చేయబడిందో తెలుసుకోవడానికి మనము అన్ని క్యాపిటల్లపై మొత్తం వార్షిక వడ్డీని కనుగొనాలి. ఇది భాగస్వాములందరికీ అధికంగా క్రెడిట్ చేయబడిన మొత్తం ప్రాఫిట్ షేర్ను మనకు తెలుపుతుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఏ సంవత్సరంలోనైనా క్యాపిటల్పై మొత్తం వడ్డీ 500 రూపీస్ ప్లస్ 400 రూపీస్ ప్లస్ 300 రూపీస్ అవుతుంది. ఇవన్నీ కలిపితే మనకు 1200 రూపీస్ వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇక్కడే ఇలాగే వదిలేద్దాం. ఓవర్ క్రెడిటెడ్ ప్రాఫిట్ షేర్ను లెక్కించేటప్పుడు మనము దాన్ని ఉపయోగిస్తాము. చూడండి, రెండవ పద్ధతిలో సర్దుబాటు నమోదు చేస్తున్నప్పుడు మనము క్యాపిటల్పై వార్షిక వడ్డీని నమోదు చేయం. వాస్తవానికి ఇది కేవలం 1 సంవత్సరం అయితే మనము వార్షిక వడ్డీని నమోదు చేస్తాము. కానీ ఇది 3 సంవత్సరాలకు కాబట్టి మనము 3 సంవత్సరాలకు క్యాపిటల్పై వడ్డీని కనుగొని దానిని నమోదు చేయాలి. ఇప్పుడు భాగస్వామి అంజుకి 3 సంవత్సరాలకు క్యాపిటల్పై వడ్డీ ఆమె క్యాపిటల్పై వార్షిక వడ్డీ 500 రూపీస్ని 3తో గుణిస్తే వస్తుంది. ఇది 1500 రూపీస్కి సమానం. ఆపై భాగస్వామి మంజుకి 3 సంవత్సరాలకు క్యాపిటల్పై వడ్డీ ఆమె క్యాపిటల్పై వార్షిక వడ్డీ 400 రూపీస్ని 3తో గుణిస్తే వస్తుంది. ఇది 1200 రూపీస్కి సమానం. ఆపై భాగస్వామి మమతకు 3 సంవత్సరాలకు క్యాపిటల్పై వడ్డీ ఆమె క్యాపిటల్పై వార్షిక వడ్డీ 300 రూపీస్ని 3తో గుణిస్తే వస్తుంది. ఇది 900 రూపీస్కు సమానము. ఇది విస్మరించిన క్యాపిటల్పై వడ్డీ అయినందున మనం దాన్ని పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో క్రియేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని గత సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకునే నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్లో రికార్డ్ చేద్దాము. ఇందులో డీటెయిల్స్, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ అంజు కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మంజు కోసం, అమౌంట్ ఇన్ రూపీస్ పార్ట్నర్ మమత కోసం మరియు చివరిగా టోటల్ అమౌంట్ ఇన్ రూపీస్ అనే కాలంలను రాద్దాము. డీటెయిల్స్ కాలంలో ముందుగా క్యాపిటల్పై వడ్డీ ద్వారా క్రెడిట్ చేసి ఉండాల్సిన మొత్తం అని రాద్దాము. ఇది క్రెడిట్ కావాల్సి ఉండాల్సిన మొత్తం, కానీ క్రెడిట్ కాలేదు. భాగస్వామి అంజు కోసం ఇది 1500 రూపీస్ క్రెడిట్. భాగస్వామి మంజు కోసం ఇది 1200 రూపీస్ క్రెడిట్. భాగస్వామి మమత కోసం ఇది 900 రూపీస్ క్రెడిట్. ఇప్పుడు ఈ 3 క్రెడిట్ల మొత్తం 3600 రూపీస్ క్రెడిట్. దాంతో మనము ఇంతకుముందు జమ చేయని క్యాపిటల్పై వడ్డీని పరిగణనలోకి తీసుకున్నాము. మిస్ అయిన ఏకైక ఎంట్రీ ఇదే కాబట్టి ఇప్పుడు మనం తదుపరి స్టెప్కు వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మొత్తం నెట్ ప్రాఫిట్లో ఎలాంటి మార్పు లేదు. పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లోకి వెళ్లవలసిన రూపంలో మాత్రమే మార్పు ఉంది. ఈ 3600 రూపీస్ క్యాపిటల్పై వడ్డీ రూపంలో పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లోకి వెళ్లి ఉండాలి. కానీ అది వారి లాభాల భాగస్వామ్య నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయదగిన లాభం లేదా డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్గా పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లలో జమ చేయబడింది. చూడండి, మనము పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లను తప్పుగా జమ లేదా క్రియేట్ చేశాము. దీన్ని సరిచేయడానికి మనము పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లను డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం డెబిటే ఎందుకు చేయాలి అనే ప్రశ్న మనకు ఉండొచ్చు. చూడండి, పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో ప్రాఫిట్ షేర్ మొత్తంలో ఓవర్ క్రెడిట్ ఉంది. ఈ ప్రభావాన్ని రివర్స్ చేయడానికి మనము పార్ట్నర్ల కరెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఈ 3600 రూపీస్ భాగస్వాములకు వారి లాభాల భాగస్వామ్య నిష్పత్తిలో తప్పుగా పంపిణీ చేయబడ్డాయి. కాబట్టి ఈ మొత్తం పార్ట్నర్ల కరెంట్ అకౌంట్కి ప్రాఫిట్ షేర్ రూపంలో ఎలా జమ చేయబడిందో తెలుసుకుందాము. ఇప్పుడు ప్రాబ్లంలో పేర్కొన్న విధంగా ఇది ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండే సందర్భం కాదు. ఈ టేబుల్లో ఇచ్చినట్లుగా ప్రతి సంవత్సరానికి లాభాల భాగస్వామ్య నిష్పత్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ప్రతి భాగస్వామికి ప్రతి సంవత్సరానికి విడిగా ఎక్కువగా క్రియేట్ చేయబడిన ప్రాఫిట్ షేర్ను మనం కనుగొనాలి. మరో మాటలో చెప్పాలంటే
జమ చేయని మొత్తం క్యాపిటల్పై వార్షిక వడ్డీని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మనము ప్రతి సంవత్సరం ప్రతి భాగస్వామి యొక్క ప్రాఫిట్ షేర్ను లెక్కించాలి. మనము ఇప్పటికే లెక్కించినట్లుగా ఇది 1200 రూపీస్. ముందుగా లాస్ షేరింగ్ రేషియో ప్రకారం లాస్ షేరింగ్ అనే హెడింగ్ని రాద్దాము. చూడండి, ఇక్కడ ఇది నిజానికి లాస్ కాదు. అధిక క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను సరిచేయడానికి ఇది ప్రాఫిట్ షేర్లో తగ్గుదల. మీరు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దీన్ని ముందుగా 2000 ఎక్సే సంవత్సరానికి లెక్కిద్దాం. మన సౌలభ్యం కోసం ఈ సంవత్సరంలో లాభాల భాగస్వామి నిష్పత్తి 4:3:5. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భాగస్వామి అంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 4/12తో గుణిస్తే వస్తుంది. 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12 100s are. ఇప్పుడు మనం మిగిలిన 100 రూపీస్ మరియు 4లని గుణిస్తే మనకు 400 రూపీస్ వస్తాయి. ఇది ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి అంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. భాగస్వామి మంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 3/12తో గుణిస్తే వస్తుంది. 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12 100s are. ఇప్పుడు మనం మిగిలిన 100 రూపీస్ మరియు 3లని గుణిస్తే మనకు 300 రూపీస్ వస్తాయి. ఇది ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. భాగస్వామి మమతకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 5/12తో గుణిస్తే వస్తుంది. 12తో క్యాన్సిల్ చేస్తే 12 1s are 12 100s are. ఇప్పుడు మనం మిగిలిన 100 రూపీస్ మరియు 5లను గుణిస్తే మనకు 500 రూపీస్ వస్తాయి. ఇది ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మమత కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు దీన్ని 2000 ఎక్స్పీ సంవత్సరానికి లెక్కిద్దాం. మన సౌలభ్యం కోసం ఈ సంవత్సరంలో లాభాల భాగస్వామి నిష్పత్తి 3:2:1. చూడండి, ఈ సంవత్సరం కూడా అధికంగా క్రియేట్ చేయబడిన నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్. ఇప్పుడు భాగస్వామి అంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 3/6తో గుణిస్తే వస్తుంది. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 200s are. ఇప్పుడు మనం మిగిలిన 200 రూపీస్ మరియు 3లను గుణిస్తే మనకు 600 రూపీస్ వస్తాయి. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి అంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు భాగస్వామి మంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 2/6తో గుణిస్తే వస్తుంది. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 200s are. ఇప్పుడు మనం మిగిలిన 200 రూపీస్ మరియు 2లని గుణిస్తే మనకు 400 రూపీస్ వస్తాయి. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు భాగస్వామి మమతకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 1/6తో గుణిస్తే వస్తుంది. 6తో క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 200s are. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 200 రూపీస్. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మమత కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు దీన్ని 2000 ఎక్సీ సంవత్సరానికి లెక్కిద్దాం. మన సౌలభ్యం కోసం ఈ సంవత్సరంలో లాభాల భాగస్వామి నిష్పత్తి 1:1:1. చూడండి, ఈ సంవత్సరం కూడా అధికంగా క్రియేట్ చేయబడిన నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్. ఇప్పుడు భాగస్వామి అంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 1/3తో గుణిస్తే వస్తుంది. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 400s are. ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 400 రూపీస్. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి అంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. ఇప్పుడు భాగస్వామి మంజుకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామి నిష్పత్తి 1/3తో గుణిస్తే వస్తుంది. ఈ క్యాల్కులేషన్ పార్ట్నర్ అంజు కోసం మనం ఇందాకే చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా, కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ కూడా 400 రూపీస్. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మంజు యొక్క కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం.
ఇప్పుడు భాగస్వామి మమతకి ఇది ఓవర్ క్రియేటెడ్ మొత్తం నెట్ ప్రాఫిట్ 1200 రూపీస్ని ఆమె లాభం లేదా నష్ట భాగస్వామ్య నిష్పత్తి 1/3తో గుణిస్తే వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్నర్ అంజు కోసం మనం ఇందాకే చేసిన క్యాలిక్యులేషన్ లాగే ఉంది కదా, కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా 400 రూపీస్. ఇది ఈ సంవత్సరానికి ఓవర్ క్రియేటెడ్ ప్రాఫిట్ షేర్ను రివర్స్ చేయడానికి భాగస్వామి మమత కరెంట్ అకౌంట్ నుండి డెబిట్ చేయవలసిన ప్రాఫిట్ షేర్ మొత్తం. చూడండి, గత అడ్జస్ట్మెంట్లను పరిగణనలోకి తీసుకున్న నెట్ ఎఫెక్ట్ని చూపే స్టేట్మెంట్లో మనం సాధారణంగా మొత్తం లాభాన్ని నమోదు చేస్తాము. కాబట్టి ప్రతి భాగస్వామికి మొత్తం 3 సంవత్సరాల్లో మొత్తం నష్టాన్ని తెలుసుకుందాము. ఇప్పుడు భాగస్వామి అంజుకి ఇది 400 రూపీస్ 2000 XA సంవత్సరానికి ప్లస్ 600 రూపీస్ 2000 XB సంవత్సరానికి ప్లస్ 400 రూపీస్ 2000 XC సంవత్సరానికి సమానం. మొత్తం 1400 రూపీస్. ఇప్పుడు భాగస్వామి మంజుకి ఇది 300 రూపీస్ 2000 XA సంవత్సరానికి ప్లస్ 400 రూపీస్ 2000 XB సంవత్సరానికి ప్లస్ 400 రూపీస్ 2000 XC సంవత్సరానికి సమానం. మొత్తం 1100 రూపీస్. ఇప్పుడు భాగస్వామి మమతకు ఇది 500 రూపీస్ 2000 XA సంవత్సరానికి ప్లస్ 200 రూపీస్ 2000 XB సంవత్సరానికి ప్లస్ 400 రూపీస్ 2000 XC సంవత్సరానికి సమానం. మొత్తం 1100 రూపీస్. ఇప్పుడు ఈ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం పార్ట్నర్ల కరెంట్ అకౌంట్ నుండి ఈ మొత్తాన్ని డెబిట్ చేయాలి. కాబట్టి ఈ ఎంట్రీ యొక్క వివరణను లాభం ద్వారా డెబిట్ చేయవలసిన మొత్తం అని రాద్దాము. ఇది 3 సంవత్సరాల మొత్తం వార్షిక లాభం 3600 రూపీస్ని వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియోల ప్రకారం విభజిస్తే వస్తుంది. చూడండి, మనము సాధారణంగా లాభాన్ని డెబిట్ చేయము, మనం లాభాన్ని క్రియేట్ చేస్తాము. కానీ ఇక్కడ ఇది డెబిట్ చేయవలసిన లాభం అని రాసాము. ఇది పరోక్షంగా మనం ఓవర్ క్రియేటెడ్ మొత్తాన్ని రివర్స్ చేస్తున్నామని అర్థం. నేను పునరావృతం చేస్తున్నాను. పరోక్షంగా దీని అర్థం ఇంత మొత్తం క్రియేట్ చేయబడి ఉండకూడదు అని అర్థం. ఇక్కడ మనము క్రియేటింగ్ చేయకపోవడాన్ని డెబిటింగ్గా పరిగణిస్తున్నాము. మరో మాటలో చెప్పాలంటే మనము డెబిట్ చేయడం ద్వారా అధిక క్రియేటింగ్ ప్రభావాన్ని రివర్స్ చేస్తున్నాము. కాబట్టి భాగస్వామి అంజు యొక్క కరెంట్ అకౌంట్ 1400 రూపీస్తో డెబిట్ చేయబడాలి. భాగస్వామి మంజు కరెంట్ అకౌంట్లో 1100 రూపీస్తో డెబిట్ చేయాలి. భాగస్వామి మమత కరెంట్ అకౌంట్ నుండి 1100 రూపీస్తో డెబిట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం డెబిట్ల మొత్తం 3600 రూపీస్ డెబిట్. మరియు ఇప్పుడు చివరకు చేయవలసిన అవసరమైన సర్దుబాటు లెక్కించబడుతుంది. ఇది పైన ఉన్న ఐటమ్ 1 మరియు ఐటమ్ 2ల మధ్య వ్యత్యాసం. ఇప్పుడు భాగస్వామి అంజు కోసం 1500 రూపీస్ క్రెడిట్ మరియు 1400 రూపీస్ డెబిట్ల మధ్య వ్యత్యాసం 100 రూపీస్ క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రియేట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది మరియు భాగస్వామి అంజు కోసం పార్ట్నర్ల కరెంట్ అకౌంట్కి ఇంతకుముందు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు భాగస్వామి మంజుకి 1200 రూపీస్ క్రెడిట్ మరియు 1100 రూపీస్ డెబిట్ల మధ్య వ్యత్యాసం 100 రూపీస్ క్రెడిట్. చూడండి, ఈ మొత్తం క్రియేట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంత మొత్తం కొరత ఉంది మరియు భాగస్వామి మంజు కోసం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి ఇంతకుముందు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు భాగస్వామి మమత కోసం 900 రూపీస్ క్రెడిట్ మరియు 1100 రూపీస్ డెబిట్ల మధ్య వ్యత్యాసం 200 రూపీస్ డెబిట్. చూడండి, ఈ మొత్తం డెబిట్ చేయబడింది ఎందుకంటే మొత్తంగా ఇంతకుముందు పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో భాగస్వామి మమత కోసం ఇంత ఎక్కువ మొత్తం జమ చేయబడింది. ఇప్పుడు ఈ టేబుల్ను తయారు చేసిన తర్వాత చివరగా అవసరమైన సర్దుబాటు నమోదులు జర్నల్లోకి వెళ్తాయి. కాబట్టి మొదట జర్నల్ ఫార్మాట్ని తయారు చేద్దాము. ముందుగా భాగస్వామి మమత కరెంట్ అకౌంట్ని డెబిట్ ఎంట్రీగా రాద్దాము. ఇది డెబిట్ ఎంట్రీ అని సూచించడానికి DR టెక్స్ట్ని కూడా రాద్దాము. డెబిట్ అమౌంట్ కాలంలో 200 రూపీస్ డెబిట్ మొత్తాన్ని రాద్దాము. ఇప్పుడు కొంత మార్జిన్ వదిలి భాగస్వామి అంజూస్ కరెంట్ అకౌంట్ని క్రెడిట్ ఎంట్రీగా రాద్దాము. క్రెడిట్ అమౌంట్ కాలంలో 100 రూపీస్ క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము. తర్వాత క్రెడిట్ ఎంట్రీగా భాగస్వామి మంజూస్ కరెంట్ అకౌంట్ అని రాద్దాము. క్రెడిట్ అమౌంట్ కాలంలో 100 రూపీస్ క్రెడిట్ మొత్తాన్ని రాద్దాము. ఈ ట్రాన్సాక్షన్ యొక్క డిస్క్రిప్షన్ లేదా నెరేషన్ని క్యాపిటల్ పై వడ్డీని మినహాయించినందుకు లాభంలో సర్దుబాటు చేయడం అని రాద్దాము. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనము పార్ట్నర్ల కరెంట్ అకౌంట్లో అన్ని ఎంట్రీలను రికార్డ్ చేశాము, మరే ఇతర అకౌంట్ను తాకలేదు. కాబట్టి మనం నేరుగా భాగస్వాముల కరెంట్ అకౌంట్లో సర్దుబాటులను రికార్డ్ చేయడానికి రెండవ పద్ధతిలో సర్దుబాటు నమోదు యొక్క రికార్డింగ్ను పూర్తి చేశాము మరియు దాంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.